మన శరీరంలో అన్నిటికంటే ఎక్కువ సహనం కలిగిన ఆర్గన్ ఏది? అది మన లివరే. అయితే ఈ లివర్ సిరోసిస్ అంటే ఏంటి? లివర్ సిరోసిస్ అనేది చాలా కారణాల చేత వచ్చే లివర్ డిసీజ్ కి ఒక ఫైనల్ స్టేజ్ అనుకోవచ్చు. ఈ స్టేజ్ కి వచ్చేసరికి మీ లివర్ లో ఉండే నార్మల్ టిష్యూ డ్యామేజ్ అయిపోయి ఒక స్కార్ టిష్యూతో రిప్లేస్ అయిపోతుంది. దీనివల్ల లివర్ తాలూకు స్ట్రక్చర్ ఎటు దెబ్బతింటుంది, అలాగే ఫంక్షన్ కూడా పాడవుతుంది. లివర్ ఫంక్షన్స్ అంటే మన డైజెషన్ లో హెల్ప్ చేయటం, శరీరానికి అవసరమైన కొన్ని ప్రోటీన్లను తయారు చేయటం, అలాగే లివర్ స్ట్రక్చర్ లో తేడా రావటం వల్ల మన అబ్డామెన్ లో ఉండే కొన్ని బ్లడ్ వెజల్స్ లో ప్రెషర్ పెరిగి బ్లీడింగ్ కి కూడా దారి తీయొచ్చు. ఇంకా జీర్ణాశయం నుంచి బ్లీడింగ్ అంటే వాంతుల ద్వారా గానీ విరేచనం ద్వారా గానీ రక్తం పోవటం. ఇది కాకుండా హెపాటిక్ ఎన్సెఫలోపతి అంటే లివర్ వ్యాధి కారణంగా మెదడు కూడా పాడవటం. ఇలాంటి లక్షణాలు ఏమైనా కనిపిస్తే మీ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ ని వెంటనే కలవండి. ఎందుకంటే సిరోసిస్ ఇర్రివర్సిబుల్ డిసీజే కావచ్చు. అయితే ఈ స్టేజ్ కి వచ్చిన తర్వాత వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల సిరోసిస్ ప్రోగ్రెషన్ స్లో చేయొచ్చు, కాంప్లికేషన్స్ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. అలా అని సిరోసిస్ ఏమి ఓవర్ నైట్ ఒక వారం రోజుల్లోనో 10 రోజుల్లోనో వచ్చేసిన వ్యాధి ఏమి కాదు. ఏ కారణం చేతైనా వచ్చిన లివర్ డిసీజ్ కొన్ని నెలలు సంవత్సరాలు అయిపోయిన తర్వాత దాని కాన్సిక్వెన్సెస్ సిరోసిస్. కాబట్టి ఆ లివర్ డిసీజ్ ని త్వరగా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే సిరోసిస్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు. మన అవగాహన, మన ఎర్లీ రెస్పాన్స్ ఇవే మనల్ని కాపాడతాయి.